వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన వీడియో ఏమిటంటే వర్క్ చేసిన బ్లౌజ్ ఉంటుంది కదా, అది వన్ సైడ్ నెక్, ఒక సైడ్ ఒకలా ఒక సైడ్ ఒకలా ఒక ఫ్లవర్ వచ్చి మనం కంప్యూటర్ వర్క్ చేసుకుంటే ఆ ఫ్లవర్ని ఎలా తిరగేసుకోవాలి, సేమ్ అదే కటింగ్తో ఇలా చిక్కుడు షేప్ వస్తుంది. అలా కటింగ్ వచ్చిన ఫ్లవర్ని బక్రం వేసుకుని మనం కట్ చేసుకుని కుట్టుకుంటే కరెక్ట్గా ఆ ఫ్లవర్ అనేది స్టిప్గా ఉంటుంది. అలా కాకుండా మనం కట్ చేసేసుకుని లైనింగ్ పెట్టుకుని వెనక్కి తిరిగేసేసుకుంటే ఈ ఫ్లవర్ అనేది మడత పడుతుంది. అలా మడత పడకుండా కంప్యూటర్ వర్క్ అయినా సరే, మగ్గం వర్క్ అయినా సరే, ఒక సైడ్ ఒకలా వచ్చిన బ్లౌజ్ని ఎలా తిరగేసుకోవాలి, అది బక్రం ఎలా అతుక్కుని తిరిగేసుకోవాలి, లైనింగ్గా అతుక్కోవాలా పైకి అతుక్కోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్క్ చేసిన బ్లౌజు ఇది ఇలా వన్ సైడ్ నెక్ వచ్చింది కదా, చూస్తారు కదా, ఇలా కమలం షేప్ వచ్చింది. ఇదే చెక్కుడు కమలం షేపులోనే కట్ చేసుకుని వేసుకుంటే బక్రం వేసుకుని కుట్టుకుంటే చక్కగా అనేది ఇది షేప్ అనేది బాగా నిలబడుతుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కట్ చేసేసుకుని ఇలా లైనింగ్ పెట్టేసుకుని ఇలా కుట్టేసుకుంటారు. అలా కుట్టడం వల్ల ఇవన్నీ మడత పడతాయి. అలా మడత పడకుండా ఉండాలి అంటే బక్రం ఎలా యాడ్ చేసుకోవాలి, ఈ చెక్కుడిని ఎలా తిరిగేసుకోవాలి అనేది చూపిస్తాను. మరి ఫ్రెండ్స్, ఇదైతే నాదే బ్లౌజు. మా ఇంట్లో పెళ్ళి ఉందన్నాను కదా, నాకు ఒక శారీ ఉంది, దాని మీద కట్టుకుందామని చెప్పేసి వర్క్ చేసుకున్నాను. ఇది నాకు కొత్త డిజైన్ కొన్నాను అనమాట మొన్నే. ఈ డిజైన్ చాలా బాగుందని చెప్పేసి నేను ఇది కుట్టుకున్నాను. నెక్స్ట్ టైం గివేవేకి ఈ డిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం ఇది హ్యాండ్, ఇది డైరెక్టే చేశాను, క్రాస్ చేయలేదు. ఎందుకంటే నేను కటోరా వాడతాను కాబట్టి ఇక్కడ డైరెక్టే ఉంటుంది. ఓకే, ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందాం. దానికి పూసలు అవి వస్తున్నాయి, అంటించే పూసలు వస్తున్నాయి, అలా అంటించుకుందామని అనుకుంటున్నాను. లూజు 11, పొడవు 14.5, చంకదింపు 5.5 తీసుకుంటాను. 5.5, షోల్డర్ 5.5, మెడవెడల్పు 2.5. నెక్క కట్ చేసుకోకూడదు, చంక మాత్రమే కట్ చేసుకోవాలి. ఇది చంకలోతు. ఓకే, నెక్ అనేది మనం కట్ చేసుకోకూడదు. ఏం చేయాలంటే ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకుని అలా వదిలేయాలి. ఇప్పుడు ఈ షేప్కి కొంచెం బకరం ముక్క అనేది ఇంత 4 పలకలుగా తీసుకోవాలి. ఈ రెండు స్టిచ్చింగ్ చేసినవి ఈ రెండు సమానంగా ఉన్నావే లేదో అనేది చూసుకోవాలి. కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం మెడది తిరిగేసుకున్న తర్వాత ఎక్కువ వచ్చింది కట్ చేసుకోవాలి. ముందే దీనంతా తీసుకుంటే ఒకవేళ ఎక్కువ తక్కువలు వచ్చినా తగ్గిపోతుంది అనమాట క్రాస్ మనం కుట్టేసరికి. అందుకని కరెక్ట్గా తీసుకోకూడదు, ఇలా కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు బకరం ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం.
ఇలా ఈ నెక్కను తిరగేసుకోవడానికి ఇలా వర్క్ బ్లౌజ్ని ఈ పాయింట్లు రావాలి అంటే కనుక ఏం చేయాలంటే ఇలా బకరం లైనింగ్కి యాడ్ చేసుకోవాలి. కుట్టన్నా కుట్టుకోవాలి, లేదంటే ఐరన్ చేయాలి. నేను ఇక్కడ ఐరన్ చేసాను అంటుకుంటుందని. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టుకుని ఇలా తీసుకోవాలి. ఇది అడుగును ఉండాలి.
చూసారు కదా, ఇలా బక్రం వేసి తిప్పడం వల్ల ఇది స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సినంత బక్రం ఉంచుకుని మిగతాది కట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇది లోపలికే ఉంటుంది, మనకి ఇంకా ఏమి ఇబ్బంది అనిపించదు అనమాట. మామూలుగా ఇలా ఉంచేసుకోవచ్చు. ఓకే, చూస్తారు కదా, ఇప్పుడు మనం 2 అంగుళాల క్లాత్ తీసుకుని నడుముక్క తిప్పుకోవాలి. నెక్కని ఇలా తిరగేసుకుంటే ఇది అసలు ఇలా వంగిపోవడం అనేది ఉండదు, బాడీకి కరెక్ట్గా పట్టి ఉంటుందన్నమాట. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.